అందరు నమస్కారం అండి. నేను ఏ రోజు కూడా కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి పెద్దగా మాట్లాడను. కానీ నిన్నటి నుంచి జోగి ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. జోగి రమేష్ భార్య శకుంతల ఎవరైతే ఉన్నారో ఆవిడ జీసస్ సినిమా చూస్తూ ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది తన ఇంట్లో. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియోని చూపిస్తా, ఒకసారి చూడండి. తర్వాత క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి చూడండి. చూశారు కదా, దీంట్లో నేనేం తప్పు పట్టను. నా వ్యక్తిగత అభిప్రాయంగా నేనైతే తప్పు పట్టను. వాళ్ళు మతం వేరే మతం తీసుకున్నారు, బట్ అది వాళ్ళ వ్యక్తిగత విషయం. దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. అయితే ఇదే జోగి రమేష్ ఫ్యామిలీ కనకదుర్గమ్మ, ఇది బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి నేను ఏ తప్పు చేయలేదు, నేను లిక్కర్ స్కామ్ చేయలేదు అని ఆ టెంపుల్లో హారతితో ప్రమాణం చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ ని నిందలు పాటు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా. అయితే మీరు క్రిస్టియన్స్ అయి ఉండి మీరు క్రిస్టియన్ మతాన్ని తీసుకొని మీరు హిందూ దేవుల దగ్గరకు వెళ్ళి అక్కడ మీరు హిందువులు అంటే హారతి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా ఇది. ఒక మతాన్ని కించపరిచినట్టే కదా. మీరు హిందువులు కాదు, క్రిస్టియన్స్. మీరు ఏమన్నా ప్రమాణం చేయాలనుకుంటే మీరు చర్చిలకు వెళ్ళి అక్కడ బైబిల్ మీదనో లేకుంటే జీసస్ మీదనో మీరు ప్రమాణం చేయాలి. అది వదిలేసి మీరు హిందూ దేవుళ్ళ దగ్గరకు వెళ్ళి హిందూ దేవుళ్ళ టెంపుల్కి వెళ్ళి అక్కడ మీరు ప్రమాణం చేయాల్సిన అవసరం ఏముంది? దీన్ని హిందువులు అవమానించడమే కదా, దేవుళ్ళు అవమానించడమే కదా, మతాన్ని హిందూ మతాన్ని అవమానించడమే కదా. ఎవరైనా సరే, అది ఏ మతమైనా సరే, మనం తప్పు చేయలేదు, మేము దేవుడి మీద ప్రమాణం చేస్తాం అని చాలామంది మనం మాట్లాడతాం. దేవుడి మీద ప్రమాణం చేస్తాము అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముతావో, నువ్వు ఏ దేవుడి మీద అయితే నీకు విశ్వాసం ఉంటుందో ఆ దేవుడి దగ్గరకు వెళ్ళి నువ్వు ప్రమాణం చేయాలి. అవునా కదా? ఇదే కదా అసలుకి పద్ధతి అనేది ఇదే కదా. కానీ మీరు నమ్మే దేవుడి దగ్గరకు వెళ్ళకుండా ఏరే వాళ్ళ దేవుడి దగ్గరకు వెళ్ళి ప్రమాణం చేయడం అనేది అది హిందూ దేవులని అవమానించడం అండి, నిజంగా అవమానించడం. అది ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే ఎవరైనా సరే, క్రిస్టియనా లేకుంటే ముస్లిమా, హిందువా, వాటెవర్ ఏదైనా సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు మతం ఏదో మతం తీసుకోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. దాన్ని మనం ఎవరు మన పాయింట్ ఆఫ్ చేయకూడదు కూడా, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. బట్ ఇక్కడ జోగి రమేష్ ఫ్యామిలీ కానీ జోగి రమేష్ కానీ హిందూ దేవుడి దగ్గరకు వెళ్ళి ప్రమాణం చేయడం అనేది అది కరెక్ట్ కాదండి, నిజంగా కరెక్ట్ కాదు. చాలా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటుందన్నమాట. అలా చేశారు కాబట్టి ఈరోజు జోగి రమేష్ ఫ్యామిలీ నడి రోడ్డు మీదకి వచ్చింది. ఎప్పుడు కూడా నేచర్తో భగవంతుడితో పెట్టుకోకూడదు. నేచర్ని ఎంత ప్రేమిస్తామో, భగవంతుడిని ఎంత ప్రేమిస్తామో 100 మనకి తిరిగి మంచి జరుగుద్ది. 100 నేచర్ భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం నేచర్ని ఇబ్బంది పెట్టినా, నేచర్ని అవమానించినా, దేవుళ్ళని అవమానించినా ఆ ఎఫెక్ట్ అనేది చాలా గట్టిగా తగలద్ది. ఈరోజు జోగి రమేష్ ఫ్యామిలీలో కూడా అదే జరిగింది. నేనైతే అదే అనుకుంటున్నా.
నేను దేవుళ్ళని నమ్ముతాను, ప్రకృతిని నమ్ముతాను, దేవుళ్ళ మీద నాకు విశ్వాసం ఉంది, నాకు భయం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. నేను అవి నమ్ముతా. నేను అవి నమ్ముతా. సో జోగి రమేష్ విషయంలో ఆ తప్పు చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చిందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఏదైనా కానీ ఈ జోగి రమేష్ ఫ్యామిలీ చేసిన మాత్రం 100% తప్పండి. అలా ఎవరు కూడా చేయకూడదు. మీరు ప్రమాణాలు చేయాలనుకుంటే మీ మంచితనాన్ని జనాలకు చెప్పుకోవాలంటే, మీ నిజాయితీని జనాలకు చెప్పుకోవాలనుకుంటే, ఎవరైతే ఏ దేవుళ్ళని అయితే నమ్ముతున్నారో, ఏ దేవుళ్ళ మీద అయితే విశ్వాసం ఉందో ఆ దేవుళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రమాణం చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. అంతేగాని మీరు ఒక మతం తీసుకొని మరో మతం దగ్గరకు వెళ్ళి అక్కడ ప్రమాణం చేస్తామంటే అది అవమానించడమే అవుతుంది. ఆ మతాన్ని అవమానించడమే అవుతుంది. ఈరోజు జోగి రమేష్ అనే వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ అనే మొత్తం అందరూ కూడా హిందూ దేవుళ్ళని, హిందూ మతాలని, హిందువుల్ని అవమానపరిచారు అనే విధంగా అయితే నేనైతే భావిస్తాను. నేను అదే కోణంలో అయితే చూస్తాను. బట్ మీరు ఎలా చూస్తారనేది ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో మీద. థ్యాంక్ యూ.